తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ప్రకటించారు. దీనికోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ నెల 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా వేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లోనే రైతుల కోసం 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఆయన. 25,30,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశామని, అప్పుల నుంచి రైతులను విముక్తి చేసినట్టు చెప్పారు సీఎం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ప్రకటించారు. దీనికోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా వేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే రైతుల కోసం 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఆయన. 25,30,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశామని, అప్పుల నుంచి రైతులను విముక్తి చేసినట్టు చెప్పారు. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా, కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా, మంచి కార్యక్రమం ఏది మొదలు పెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూతులకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిండ్రు. ఇవాళ మా అక్కలు బాజాబ్తా సారే పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారే పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిండ్రు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర, మా ప్రభుత్వం ఇచ్చిందని రెడ్డికి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ అందిస్తారు. వంశీ. శివ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు రైతులకు గుడ్ న్యూస్ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ఏదైతే రైతు భరోసాను అందజేస్తామంటూ కూడా ఆయన బహిరంగ సభలో చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా 9,000 కోట్లకు పైగా కూడా సిద్ధంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే ఆ నిధులన్నీ కూడా రైతుల అకౌంట్ లో జమ అవుతాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రైతులకు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున గిట్టుబాటు ధరకు అందించినటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేస్తున్న అభ్యర్థులకు, ఆడబిడ్డలకు కూడా ఆర్టీసీలో ఉచితంగా బస్ ప్రయాణం కల్పించామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. యాక్చువల్ గా డిసెంబర్ నెలలో, జనవరి నెలలో ఈ రైతు భరోసా అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా అందజేయలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పాలి. మిర్యాలగూడలో జరిగినటువంటి సభలో ఎన్నికల అనంతరం రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో పడతాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఆయన రైతులకు అందజేసినటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. రైతు రుణమాఫీ కింద దాదాపుగా 25 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా 21,000 కోట్లు ఖర్చు చేశామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇస్తున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతు భరోసా కింద 6,000 చొప్పున 9,000 కోట్లు ఇచ్చామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులను జమ చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దేశంలో అత్యధికంగా రైతుల కోసం దాంతో పాటుగా 1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏప్రిల్లో కొత్త బడ్జెట్ లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. కేవలం ఆయన రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశమే కాకుండా ఇతర అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అటు మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన చేసినటువంటి అనంతరం
ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. రేషన్ కార్డుల కోసం గతంలో 10 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజెంట్ రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి ఏదైతే 3,17,00,000 మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సన్న బియ్యం వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, వరి ఉత్పత్తిలో మిర్యాలు కూడా ఆసియాలోనే ముందుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాలి, ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురే లేదు, విజయాన్ని అడ్డుకోలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పైన కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఏప్రిల్ లో కొత్త బడ్జెట్ లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ నీరు తాగడానికి కారణం బీఆర్ఎస్ఏ అంటూ 2 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పనులు చేపట్టామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా కేసీఆర్ కు పోలీసులు నోటీసులు ఇస్తే అటు తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెప్తున్నారని కూడా సీఎం విమర్శించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద సీఎం ప్రసంగించినటువంటి ప్రసంగం మొత్తం కూడా మున్సిపల్ ఎన్నికల్ని బేస్ చేసుకునే ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలనేది ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో రైతుల ఓట్లను రైతు ఆధారితంగా పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పరోక్షంగా ఓటు వైపు మళ్లించే విధంగా కూడా సీఎం ప్రసంగం ఉందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలిసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా ఎన్నికలకు ముందు ఎందుకు ఇవ్వలేదు, యాక్చువల్ గా డిసెంబర్ లోనే రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే జనవరిలోనే రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎగ్జాక్ట్లీ వంశీ, అసలు ఈ రైతు భరోసాకి సంబంధించి కాంగ్రెస్ వచ్చిన తర్వాత లేట్ అవుతుంది, అనుకున్న టైంకి పడట్లేదు అనేటటువంటి కొంత అసంతృప్తి గ్రౌండ్ లెవెల్లో ఉందనేటటువంటి వార్తలు ఉన్నాయి కదా. ఏంటి ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇస్తామని సీఎం చెప్పింది గుడ్ న్యూస్ అయినప్పటికీ కూడా ఎంతవరకు రైతులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముందుగా రుణమాఫీ పైన దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత రైతు భరోసా విషయంలో మాత్రం కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైతుల నుంచే కాదు, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ రైతు భరోసా పైన కొంత ఏదైతే ప్రజల్లో అసంతృప్తి ఉన్నటువంటి సందర్భం మాత్రం నిజంగా అని కూడా చెప్పాలి. గ్రౌండ్ లెవెల్లో ప్రజెంట్ ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఈ బహిరంగ సభలో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించి ఉంటారనేది కూడా రాజకీయ నిపుణులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కూడా అర్థమవుతోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగానే రైతుల ఓట్లను కూడా ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఆయన అనౌన్స్మెంట్ చేశారేమో అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎన్నికల సందర్భంలోనే ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది, అటు ఏదైతే డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నిధులను ఎందుకు ఆలస్యం చేశారంటూ కూడా ప్రధాన ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం, విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా, కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా, మంచి కార్యక్రమం ఏది మొదలు పెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూత్లకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిను. ఇవాళ మా అక్కలు బాజాబ్తా సారే పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారే పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిర్రు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా,
కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా మంచి కార్యక్రమం ఏది మొదలు పెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూత్లకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిండ్రు. ఇవాళ మా అక్కలు బాజాబ్తా సారె పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారె పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిండ్రు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని